ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, శ్రావణ మాస ప్రారంభం. చాలా శుభప్రదమైనటువంటి మాసం. సకల శుభకార్యాలకి కూడా చాలా అనుకూలతని కలిగిస్తుంది. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, ఈ మాసంలో పాటించవలసినటువంటి నియమాల గురించి శుభశ్రావణం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ పాడ్యమి, సాయంత్రం 4:52 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 3:22 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, చంద్రుడికి స్వక్షేత్ర స్థితి. శుక్ర బుధుల సంచారం సింహక్షేత్రంలో, శుక్రుడికి శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి ప్రక్రియలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. విద్యా విషయాల్లో అనుకూలత విద్యార్థులకి లభిస్తుంది. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి దగ్గరవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి అవకాశాలు చివరి నిమిషంలో ప్రతికూలతని కలిగించినప్పటికీ పునః ప్రయత్నాల ద్వారా వాటిపై విజయాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుకూలత ఆశించినంతగా పొందలేకపోతారు. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిపరంగా దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయోమయ పరిస్థితులు క్రీడారంగం వారికి ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ, అవరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆకస్మిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కూడా అనుకూలత పొందగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతికూల ప్రభావం న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆకస్మిక నష్టాలు వ్యాపారంగా వారికి లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి ఊరట లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి న్యాయవాద వృత్తి వారికి విముక్తి లభిస్తుంది. బలమైనటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకే చేసేటువంటి కార్యకలాపాలు కూడా అనుకూలతను పెంచుతాయి. సంతోష వార్తలు వింటారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ ఆనందానికి దారితీస్తాయి. పిల్లల విషయంలో అనుకూల వార్తలు, శుభప్రదమైనటువంటి వార్తలు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆదాయపరంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విముఖతకు దారితీస్తాయి. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. ఒంటరితనం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తద్వారా మాత్రమే విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూల విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి ఆర్థిక పరంగా అనుకూలతని పెంచుతాయి. విద్యార్థులకి స్ఫూర్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. మంచి కార్యక్రమాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు
ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు, గుర్తింపుని సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది, శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గినప్పటికీ అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలపడతాయి. వ్యాపార రంగం వారికి సానుకూల వార్తలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. పట్టుదలతో కార్యక్రమాలు ప్రారంభించి అంతిమ విజయాలు క్రీడారంగం వారు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం, ఆకస్మిక ఆదాయం లేకపోలేదు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై తర్జన భర్జనలు ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని స్థిరంగా తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లభిస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాలు, మంచి విజయాలు పొందటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలో ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. సానుకూల వార్తలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. కార్యక్రమాల్లో క్రమశిక్షణ తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి సానుకూలత తగ్గుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్థిరత్వం తగ్గుతుంది. చాంచల్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించి సంశయాత్మకంగా పూర్తి చేసి అంతిమ విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి పనికిరావు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభించినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగించాలని, అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడాలని సోమవారం సందర్భంగా, శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉన్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. నాగ చతుర్థి రోజు సర్పదేవతల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, కాలసర్ప దోషాల నుంచి బయటపడవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగ పంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు సర్పదేవతలను గరుత్మంతుడిని పూజించడం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని అవ్యంగ సప్తమి అంటారు. ఆ రోజు సూర్యనారాయణమూర్తిని స్మరిస్తూ ఎరుపు రంగు నూలు వస్త్రాన్ని దానమిచ్చినట్లయితే రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు విష్ణు పూజ, జాగరణం, ఉపవాసం అనే 3 విధులు పాటించి గొడుగు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, జంఝాల పౌర్ణమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు హయగ్రీవుడిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా, శనగపప్పు పాయసం నివేదన చేయడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టించుకోవటం లేదా రాఖీ కట్టడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అనేక రకాలుగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మను నీలం రంగు పుష్పాలతో, తులసి దళాలతో పూజించడం ద్వారా, పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం లాంటివి నివేదన చేయటం ద్వారా కృష్ణుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలాల అమావాస్య రోజు ధర్మస్వరూపమైనటువంటి ఎద్దులను పూజించడం ద్వారా, ఎద్దుకు బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా, ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా ధర్మ మార్గంలో మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు. పోలాల అమావాస్య రోజు గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆలయాల దర్శనము, పెరుగన్న నివేదన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ సోమవారాలు శివాభిషేకం చేయటం ద్వారా, ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా శివుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగింపజేస్తాడు. శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోవటం ద్వారా, గౌరీదేవికి చలిమిడి దీపాలు వెలిగించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా పర్వదినాల మాసమైనటువంటి శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవిని, శ్రీమన్నారాయణమూర్తిని, పరమేశ్వరుణ్ణి, కృష్ణుణ్ణి పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.